ఇక నష్టాల కుండపోత మొత్తం కూడా భారీగా కురుస్తూ ఉన్నాయి వర్షాలు. మనం అనుకుంటా ఉన్నాం ఇంకా ఇవాళ రేపు కూడా వర్షాలు ఉన్నాయంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. తర్వాత నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఎప్పుడు వర్షాలు ఎంత ఉధృతంగా వస్తాయి, తర్వాత ఏ గేట్లు ఎప్పుడు ఎత్తుతారు, ఏం కథ అనేది తెలుస్తలేదు. కాబట్టి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వర్షాలు భారీగా ఉన్నాయి. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండండి. హైదరాబాద్ పట్టణ నగరంలో కూడా ఎవరైతే లోతట్టు ప్రాంతాల స్లమ్ ఏరియాస్ ఉంటాయో ఆ స్లమ్ ఏరియాస్లో వరద ప్రభావానికి గురవుతున్నటువంటి, అంటే గతంలో గురైన ఉంటాయి కదా, ఆ గురైనటువంటి ప్రాంతాలు వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అట్లా వరదలు పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. దీనిపైన ప్రభుత్వ అధికారులు కూడా స్పందించాలి. తర్వాత సరైనటువంటి చర్యలు తీసుకొని ఎటువంటి నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన కూడా ఉంది. మెదక్, కామారెడ్డి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసినాయి. అత్యధికంగా సిద్దిపేట జిల్లా వర్గల్లో 23 సెంటీమీటర్లు నమోదైంది. పలు చోట్ల నీట మునిగిన పంట పొలాలు. మహారాష్ట్రలో 3 జగిత్యాల మహిళలు గల్లంతైనట. పాపం దారుణం అసలు. యాక్చువల్గా పాపం వాళ్ళు ఏదో వేడుకకు పోయేస్తున్నట, ఏదో కార్యక్రమానికి పోయేస్తుంటే అక్కడ కారు మొత్తం కొట్టుకుపోయింది. తర్వాత మేము బతుకుతామో లేదో అని చెప్పిరట. హృదయ విదారకమైనటువంటి ఘటన. జగిత్యాలకు సంబంధించినటువంటి వాళ్ళు మహిళలు 3 ఉన్నారంట. అందులో పిల్లలు జాగ్రత్త అని చెప్పిరట లాస్ట్కు. మరి ఇట్లా పరిస్థితి అయితే బాగాలేదు, బతుకుతామో లేమో తెలియదు అని చెప్పిండ్రంట. చెప్పేసి పిల్లలు జాగ్రత్త అని చెప్పిరట. మరి ఏమైందో ఏం పాడో పాపం తెలియదు, కానీ దారుణం జరిగింది. ఇవాళ 8 జిల్లాలకు భారీ వర్ష సూచన. ఉమ్మడి మెదక్, తర్వాత నిజామాబాద్ జిల్లాలు, ములుగు, యాదాద్రి, భువనగిరి జిల్లాలు అత్యంత భారీ వర్షాలకు వణికిపోయాయి. ఇక ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలోని అత్యధికంగా సిద్దిపేట జిల్లా వర్గల్లో 23 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా అల్లాదుర్గంలో 22 సెంటీమీటర్లు వాన కురిసింది. అంతటా చెరువులన్నీ అలుగు వస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. శ్రీశైలం, యాదగిరిగుట్ట మార్గాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. 100 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగినాయంట. ములుగు జిల్లాలో వరుస వానలతో వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. మంగపేటలో 17.5 సెంటీమీటర్లు, ఏటూరు నాగారం 14.6, వెంకటాపురంలో 10.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంగపేట మండలం కమలాపురం ఎర్రవాగు ఉప్పొంగడంతో సమీప ఇళ్లను ప్రవాహం జలదిగ్బంధం చేసింది. మంత్రి సీతక్క ఏటూరు నాగారం, ఆమె సొంత నియోజకవర్గం ములుగు, మంత్రి సీతక్క ఏటూరు నాగారం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రామన్నగూడెం వద్ద గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు. జిల్లాలోని కన్నాయగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క బ్యారేజీకి 59 గేట్లను ఎత్తి 4,98,280 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట. జయశంకర్, భూపాలపల్లి జిల్లా ఇట్లంతా మొత్తం కూడా భారీ వర్షాలతోటి అతలాకుతలం అయిపోయింది. ఇక్కడ ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం వద్ద వరద నీటిలో అరటి తోట మొత్తం కూడా మునిగిపోయింది. ఇక్కడ మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి నుంచి వెల్దుర్తికి వెళ్ళే మార్గంలో తెగిపోయిన రోడ్డు అని చెప్పేసి ఇట్లా ఎక్కడికక్కడ దారుణంగా ఉంది పరిస్థితులన్నీ కూడా. కాబట్టి అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా కానీ, అంటే అసలు యాక్చువల్గా హైదరాబాద్ సరౌండింగ్లో మాత్రం ముసురు కొడుతుంది వాన. కాకపోతే ఎక్కడ బయట మాత్రం బాగా దారుణంగా ఉంది పరిస్థితులన్నీ. వర్షాలకు మొత్తం కూడా పంట పొలాలన్నీ మునిగిపోతూ ఉన్నాయి. దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ. ఎక్కడ కూడా పోనీకి రాకుండా అయిపోతుంది మొత్తము. స్విగ్గీ, జొమాటో బండ్లు పోతున్నాయి, కొట్టుకుపోతున్నాయి ఒక్కో దగ్గరనైతే బండ్లు అవన్నీ కూడా. ఇక్కడ వాగులో చిక్కుకొని పోయిన 4 యువకులను తాళ్లతో రక్షించిన స్థానికులంట. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని బుగ్గచెరువు వాగులో చేపల వేటకు వెళ్ళి అక్కడ అవతల ఉన్నారు వాళ్ళు, రోడ్ అంతే వాగవతల చిక్కుకుపోయినరు. వాళ్ళని తాడు వేసి లాగి ఇక్కడికి తీసుకొచ్చేసిండ్రు. ఒక్కొక్కరు వచ్చి నయమే. ఇంకా బాగా ఉధృతంగా వస్తున్నది. గట్టిగా పట్టుకోమని చెప్పిండ్రు. ఆ పిల్లగాడు ఇప్పుడు తీసుకొని వస్తున్నారు వాళ్ళు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. నడుము కట్టుకొని ఎందుకంటే వాగవతల నుంచి ఇక్కడ రావడానికి లేదు ఇక పరిస్థితి. అట్లా వాడు దుంకిండు. అంటే పిల్లగాడు ఈత కొట్టిండు, కానీ ఈత కొట్టినా కానీ రాని పరిస్థితి అట్లా. అందుకని తాడుతో తీసుకొచ్చిండ్రు. ఇట్లా చాలా చోట్ల దారుణంగా ఉంది పరిస్థితి. మనము ఇక ప్రమాదం జరిగిన తర్వాత అయ్యో అట్లా అనుకోకుండా కొంచెం ముందే జాగ్రత్త పడితే మంచిగా ఉంటుంది.